ఈ స్టోరీలు వచ్చేస్తున్నాయండి. అదేంటంటే ఆన్ క్యాంపస్ జాబ్ చేసే వాళ్ళకి, ఆఫ్ క్యాంపస్ జాబ్ చేసే వాళ్ళకి ఘర్షణ అవుతుందంట రూమ్స్లో. నీకేంద్రా బాయ్, నీ అమ్మ బాబుకి డబుల్ బల్స్ ఉన్నాయి, నువ్వు కట్టక్కర్లేదని వాడు అయితే అది. సో ఆఫ్ క్యాంపస్ జాబ్ ఏంటంటే అది కంపల్షన్ కల్చర్ అయిపోయిందంట. అంటే క్రైమ్ని నార్మలైజ్ చేశారు. అంటే మానభంగం, మర్డర్లు, ఇద్దరు న్యూస్ చిన్నప్పుడు ఎలా వినేవానో అలా ఇల్లీగల్ జాబులు, క్యాష్ జాబులు, అంటే ఈ క్రైమ్ని రూల్స్ బ్రేక్ చేయడం అనేది ఇక్కడ కల్చర్ కింద చేసేసారండి మన వాళ్ళు. సో ఇప్పుడున్న స్టోరీలో ఏంటంటే ఒక 8 అని రాశాను. సో నేను, మా అమ్మ నాన్న అందరూ పీకేస్తున్నారు సార్ విజయవాడ, అందరూ జాబులు చేస్తున్నారు, నువ్వెందుకు చేయట్లేదని మా అమ్మ కొలీగ్స్ పీకేస్తున్నారు సార్ అని. ఇప్పుడు మీ వీడియోలు చూసాక అర్థమైంది సార్, ఐసీ కంప్లైంట్ చేసేస్తాను వాళ్ళందరి మీద అన్నాడు. ఎస్ అన్నాను. ఇంకొక ఆయన చెప్పాడు, గూగుల్ ఎస్ఎఫ్ఓలో పనిచేస్తున్నాడంట, మంచి శాలరీ, బట్ స్టిల్ నేను ఇండియాలో ఇల్లు కొనలేకపోతున్నాను సార్, ఇక్కడ కొనలేకపోతున్నాను. మా చుట్టాల అమ్మాయి విజయవాడలో 2 కోట్లు పెట్టేసి ఫ్లోరిడాలో పనిచేస్తుందంట. ఈ 3 జాబులు చేసి ఏదో 300కే కొట్టేస్తుంది అనుకుంటా. లేకపోతే ఫ్లోరిడాలో డైరెక్టర్ కూడా పెద్ద శాలరీలో ఉండవు, మార్కెట్ లేదు ఫ్లోరిడాలో ఐటీ, బట్ విజయవాడలో 2 కోట్లు. ఇంటికి ఫోన్ చేస్తే ఇదే చావు కొట్టేస్తున్నారు సార్ అన్నాడు. ఇంకొక ఆయన ఇవాళ కూడా మెసేజ్ పంపాడు, ఆన్ క్యాంపస్ జాబ్ చేస్తాడంటే. ఇంటికి ఫోన్ చేస్తే పక్కింటి వాళ్ళ అమ్మ ఐఫోన్ పంపింది, అది క్యాష్కి పనిచేస్తుంది, నువ్వెందుకు చేయమని తినేస్తున్నారంట. ఈయన కోపం వచ్చి షటాప్ అని తిట్టాడంట. తిట్టేసి ఫోన్ పెట్టాడంట. అది పరిస్థితి. ఇక్కడ చేసేది మీ పిల్లలు 100% అందరూ మీ వల్లే అమెరికా వచ్చి క్యాష్ వచ్చి పీర్ ప్రెషరు, అంటే మీ వల్లే క్యాష్ జాబులు చేస్తున్నారు. ఐసీఏ డిపోర్ట్ చేస్తే దానికి మీరే రెస్పాన్సిబుల్. ఆ పిల్లల భవిష్యత్తులు పాడు చేయడానికి మీరే కారణం. ధన్యవాదాలు.